ఒకసారి ఊహించుకోండి, అర్ధరాత్రి వేళ ఒక దేశపు అధ్యక్షుడిని మరో దేశపు సైన్యమొచ్చి బంధిస్తే ఎలా ఉంటుంది? అచ్చం సినిమా కథలా ఉంది కదూ. కానీ ఇది సినిమా కాదు, వెనిజులాలో నిజంగా జరిగిన ఒక సంచలన మిషన్. దాని పేరే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. సమయం రాత్రి 2:01. ప్రదేశం వెనిజులా రాజధాని కారకాస్. జాన్యువరి 3, 2026. నగరం మొత్తం గాఢ నిద్రలో ఉంది. అంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దం కొన్ని క్షణాల్లో బద్దలు కాబోతోందని ఎవరికీ తెలీదు. అంతలోనే ఒక్కసారిగా వరుస పేలుళ్ల శబ్దాలతో కారకాస్ నగరం దద్దరిల్లిపోయింది. ఆకాశం మొత్తం అగ్నిగోళాలతో ఎర్రగా మారిపోయింది. ఇదేదో చిన్నదాడి కాదు, ఒక దేశం మీద జరుగుతున్న పూర్తిస్థాయి సైనిక చర్య అది. ఈ దాడి చేసింది ఎవరో కాదు, సాక్షాత్తు అమెరికా సైన్యం. వాళ్ల అత్యంత రహస్య ఆపరేషన్ పేరే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయన్నమాట. ఈ ఆపరేషన్ చివరకు దేనికి దారితీసిందంటే, ప్రపంచం మొత్తం నివ్వెరపోయే ఒక సంఘటనకు. అధికారంలో ఉన్న ఒక దేశాధ్యక్షుడిని మరో దేశం తన సైన్యాన్ని పంపి బంధించడం. చరిత్రలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. సరే, ఇప్పుడు ఈ సంఘటన లోతుల్లోకి వెళ్ళి అసలేం జరిగిందో చూద్దాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ప్రకటనతో నికోలస్ మదురోని బంధించారన్న వార్త అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అంతే, ఈ ఒక్క స్టేట్మెంట్తో ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన భూకంపమే మొదలైంది. అసలు ఈ ఆపరేషన్ ఎంత పెద్దదో చూడండి. అమెరికా తన దగ్గరున్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ దళాలను రంగంలోకి దించింది. ఆర్మీ డెల్టా ఫోర్స్, నైట్ స్టాకర్స్ అని పిలిచే 160వ స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్, అంతెందుకు CIA, FBI హాస్టేజ్ రెస్క్యూ టీం కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ సపోర్ట్గా మరో 150 విమానాలు. అంటే ఇదేదో చిన్న ఆపరేషన్ కాదన్నమాట, దాదాపుగా ఒక చిన్నపాటి యుద్ధమే. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఏళ్ల తరబడి ఉన్న ఒక రాజకీయ సంక్షోభం ఇంత పెద్ద సైనిక చర్యగా ఎలా మారింది? ఎందుకిలా జరిగింది? దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఈ దాడి అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక సంవత్సరాల తరబడి పెరుగుతూ వచ్చిన టెన్షన్స్ ఉన్నాయి. అసలు ఈ పరిస్థితికి దారితీసిన ఆ దారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇది కేవలం తేదీల లిస్ట్ కాదు, మెల్లమెల్లగా టెన్షన్ ఎలా పెరిగిందో చెప్పే ఒక కథ. చూడండి, 2020లో మదురో మీద డ్రగ్స్ ఆరోపణలతో మొదలైంది. ఆ తర్వాత ఆయన మీదున్న రివార్డును $50 మిలియన్ పెంచారు. వెనుజులా ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకున్నారు. ఇలా ఒక్కో అడుగు ఆపరేషన్ వైపు నడిపించింది. చివరికి జనవరి 3, 2026న అసలు యాక్షన్ మొదలైంది. మరి అమెరికా ఈ చర్యను ఎలా జస్టిఫై చేసుకుంది? నార్కో టెర్రరిజం అనే ఒక్క మాటతో. అంటే వాళ్ల వాదన ప్రకారం మదురో కేవలం కొకేన్ అమ్మడం లేదు, దాన్ని అమెరికాకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుతున్నారట. చట్టపరంగా వాళ్లు ఈ ఆపరేషన్ చేయడానికి చూపించిన ముఖ్యమైన కారణం ఇదే. కాని దీని వెనుక మరో కోణం కూడా ఉంది. అదే ఆయిల్. మనందరికీ తెలుసు, వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నాయి. ఆ నల్ల బంగారం మీద కంట్రోల్ సాధించడం కూడా ఈ ఆపరేషన్కి ఒక ముఖ్య కారణమని అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఓపెన్గానే చెప్పింది. సరే, ఆపరేషన్ అయితే ముగిసింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు సీన్ యుద్ధభూమి నుంచి మ్యాన్హటన్లోనే ఒక కోర్టు గదికి షిఫ్ట్ అయింది. ఒక దేశపు అధ్యక్షుడిని మరో దేశంలో విచారించడం, ఇది అంతర్జాతీయ చట్టాలకే ఒక పెద్ద సవాలు. ఒకప్పుడు వెనజువేలాను శాసించిన ఆయనే ఇప్పుడు మాన్హాటన్ కోర్టులో కాళ్లకు సంకెళ్లుతో ఆరెంజ్ రంగు ఖైదీ బట్టల్లో. నిజంగా అధికారం ఎంత అశాశ్వతమో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలదేమో. అయినా సరే, మదురో ఏమాత్రం తగ్గలేదు. నేను వెనజులా అధ్యక్షుడిని, నన్నొక యుద్ధ ఖైదీగా చూడాలి, నన్ను మా ఇంట్లో కిడ్నాప్ చేశారు అంటూ కోర్టు అధికారాన్నే ప్రశ్నించారు. ఆయన వాదన అది. ఆయన మీద పెట్టిన ఛార్జెస్ కూడా చాలా సీరియస్. నార్కో టెర్రరిజం కుట్ర, కొకేన్ దిగుమతి చేయటం, మెషిన్ గన్స్ కలిగి ఉండటం, ఇలా చాలా ఉన్నాయి. కానీ వీటన్నింటికీ మదురో చెప్పిన సమాధానం ఒక్కటే, నాట్ గిల్టీ, అంటే నేను నిర్దోషిని. ఓకే, మదురోనైతే పక్కకు తప్పించారు. మరి తర్వాత వెనిజులా పరిస్థితి ఏంటి? దేశంలో ఎలాంటి మార్పులొచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది.
చాలామంది అనుకున్నట్టుగా మదురో ప్రభుత్వం మొత్తం కూలిపోలేదు. ఆయన స్థానంలో అప్పటి వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. అంటే లీడర్ మారారు, కానీ సిస్టమ్ చాలా వరకు అలాగే ఉంది. అందుకే దీన్ని కొంతమంది విశ్లేషకులు మదురో లేని మదురోయిజం అని పిలిచారు. కొత్త ప్రభుత్వం రాగానే 2 ముఖ్యమైన పనులు జరిగాయి. ఒకటి, సుమారు 250 మంది రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. 2, అమెరికాతో ఏకంగా $2 బిలియన్ భారీ ఆయిల్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ 2 ఒకేసారి జరగడం కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక ఈ దాడిలో జరిగిన నష్టం విషయానికొస్తే వెనిజులా సైనికులు 47 మంది మరణించారు. అమెరికా సైనికులు 7 గాయపడ్డారు. కానీ ఈ లిస్ట్లో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 32 మంది క్యూబా సైనికులు కూడా చనిపోయారు. అసలు వెనిజులాలో క్యూబా సైన్యానికి ఏం పని? ఇది అప్పట్లో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఆపరేషన్తో వెనిజులాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచం దాదాపు 2గా చీలిపోయింది. ఆ రియాక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రపంచం ఎలా విడిపోయిందో. ఒకవైపు చైనా, రష్యా, ఫ్రాన్స్, మెక్సికో లాంటి దేశాలు ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అర్జెంటీనా, పెరూ, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మదురోను తొలగించడాన్ని స్వాగతించాయి. సో గ్లోబల్ పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద విభజనకు దారితీసింది. ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా విడిపోయారు. అమెరికాలోని ఫ్లోరిడాలో, చిలీలో ఉన్న వెనిజువెలా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇక కారకాసులో అయితే మదురో మద్దతుదారులు దీన్ని కిడ్నాప్ అని ఆరోపిస్తూ ర్యాలీలు తీశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆపరేషన్పై అమెరికాలోనే భిన్న అభిప్రాయాలున్నాయి. ఇది అసలు చట్టబద్ధమేనా? దీనివల్ల లాంగ్ టర్మ్లో లాభమా నష్టమా అనే దానిపై అక్కడి కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ లాంటి సంస్థలే లోతైన విశ్లేషణలు చేస్తున్నాయి. అంటే అమెరికా ప్రభుత్వంలో కూడా దీనిపై పూర్తి ఏకాభిప్రాయం లేదన్న విషయం మనకు అర్థమవుతోంది. సో ఇన్ని పరిణామాల తర్వాత మిగిలే ప్రశ్న ఒక్కటే. ఒక దేశపు అధ్యక్షుడు మరో దేశంలో ఖైదీగా ఉన్నాడు. ఒక కొత్త ఆయిల్ డీల్ కుదిరింది. ప్రపంచం 2గా చీలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వెనిజువేలా భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారు? ఆ దేశ ప్రజలా లేక ఇతర శక్తులా? వెనిజువేలా సార్వభౌమాధికారం ఇప్పుడొక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.